ఒక పురుషుడు ఎలాంటి వీలునామా లేకుండా ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే అతని ఆస్తి ఎవరికి చెందుతుంది? ఒక పురుషుడు ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే అతని ఆస్తి ఎవరికి చెందుతుందంటే ఇక్కడ ఇది సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అన్నాం. అతని ఆస్తి అంటున్నారు కాబట్టి మీరు నేను సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అనుకుంటున్నాను. అంటే అతను సంపాదించిన ఆస్తి అతని తదనంతరము అతను ఎలాంటి వీలునామా రాయకపోతే దాన్ని ఇంటెస్టేట్ ప్రాపర్టీ అని అంటారు. అంటే వీలునామా రాయకుండా మరణించాడని అర్థం. అలాంటి ఇంటెస్టేట్ ప్రాపర్టీస్లో వారి యొక్క తల్లి అంటే మరణించిన వ్యక్తి యొక్క తల్లి, అతని యొక్క కుమారుడు, అతని యొక్క కుమార్తె ఎంతమంది ఉంటే అంతమందికి సమాన భాగాలుగా ఆస్తులు రావడం జరుగుతుంది. దీన్నే క్లాస్ 1 హెయిర్స్ కింద తీసుకుంటారు. ఒకవేళ ఆ ఆస్తి అతని యొక్క యాన్సిస్టర్ ప్రాపర్టీ అయినట్లయితే అంత ఆస్తి యాన్సిస్టర్ ప్రాపర్టీ అయినట్టయితే అతను బతికున్నగానే అందరికి వస్తాయి. కానీ ఇతను బతికున్నప్పుడు ఈ యొక్క సొంతంగా సంపాదించిన ఆస్తిలో కూతురుకు కానీ, కొడుకు కానీ, తల్లికి కానీ ఎలాంటి వాటాలు ఉండవు. అతను ఇంటెస్టేట్ అంటే వీలునామా రాయకుండా మరణించిన మాత్రమే అతని యొక్క ఆస్తులు అందరికీ వాటాలు ఉంటాయి. అంతే తప్ప ఒకవేళ అతను బతికున్నప్పుడు ఎప్పుడైనా కానీ అతను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఒకవేళ వీలునామా రాస్తే ఎవరికి చెందాలో వాళ్ళకే ఇస్తారు. కానీ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అతను మరణించారు కాబట్టి అతని ఆస్తిలో తల్లికి, అతని కూతురికి, కొడుక్కి సమాన భాగాలు రావడం జరుగుతుంది.